హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మెంతిపప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తెల్లగడ్డలు 4 రెబ్బలు, శనగబేడలు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపేడలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరపకాయలు 100 గ్రాములు, ఎర్రగడ్డ 1, టమోటాలు 3, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్, బెల్లము 1 చిన్ని వంట, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మెంతిపప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, కుక్కర్ వేడైన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దులు, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా దోరగా మగ్గించాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి 200 గ్రాములు కందిబేడలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఇందులో మిరపకాయలను, పసుపు వేసి వీటిని కూడా బాగా వేయించాలి. అవన్నీ మగ్గిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డను, కరివేపాకును వేసి వీటిని కూడా బాగా వేయించాలి. ఇప్పుడు టమోటాలు వేసి, టమోటాలతో పాటు అలాగే ఒక చిన్న సైజు చింతపండును తీసుకున్నాం కదా, ఆ చింతపండును కూడా బాగా కడిగి అందులో వేసి వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వేయించాలి. చిన్ని వంట బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి వేయించాలి. ఇప్పుడు 1 గ్లాసు పప్పుకు 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల పప్పు తీసుకున్నాము, అందుకోసమని మేము 8 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాము. ఇవన్నీ నీళ్ళని పోసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 6 విజిల్లు పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ విజిల్లు పెడితేనే పప్పు బాగా మెత్తగా ఉంటుంది, అలాగే బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాలంటే మనం చారును కూడా తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఇప్పుడు పప్పు బాగా నున్నగా ఎనుపుకోవాలి చారు తీసిన తర్వాత. ఇప్పుడు పోపు కోసం పోపు గెరిటెను పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె బాగా వేడయ్యాక తెల్లగడ్డలు వేసి, తెల్లగడ్డలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించి, ఆ తెల్లగడ్డలను కొన్ని పప్పులకి కొన్ని చారులకి వేసేయాలి. తర్వాత అదే పోపు గెరటెను పొయ్యి పైన పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా చిటపటలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని పప్పులోకి చారులకి వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మెంతిపప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మెంతిపప్పును వేడివేడి అన్నంలో వేసుకుని, పప్పు వేసుకుని, కాసంత నెయ్యి వేసుకుని, అందులోకి ఎర్రగడ్డ, మజ్జిగ మిరపకాయలు, వడియాలు వేసుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుందండి.